నమస్తే. మీ పేరు? సుబ్బారెడ్డి నా పేరు. ఏం చేస్తుంటారు? సర్పంచ్. ఓకే, ఎలా ఉందన్న ఎమ్మెల్యే పనితీరు? ఎమ్మెల్యే పనితీరు అంటే ఆయనకు ఉన్న స్థాయిలో ఇప్పుడు వచ్చి నిధుల కాడికి చేసింది ఆయన. పనితీరు ఏం పని అంటే అదే పార్టీ అధిష్టానం మాకు ఒక టార్గెట్ ఉంది కనుక ఆ సీట్ను కొట్టాలనే టార్గెట్ అక్కడికి పోవడం జరిగింది. ఆ సీట్ కొడతారా ఇప్పుడు? ఖచ్చితంగా కొట్టి తీరుతాం. ఎందుకంటే లాస్ట్ టైం అక్కడ వర్గపూర్ల వల్ల కొంత ఇదైంది, కానీ ఈసారి ఖచ్చితంగా అది కొట్టి తీరుతాం. మీ ఎర్రగొండపాలెంలో ఎవరు గెలవచ్చు ఎక్కువసారి? ఎర్రగొండపాలెం అనేది ఇది అందరూ తెలిసిన విషయమే. జనరల్గా అయితే ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీకి అంతకుముందు కాంగ్రెస్ పంచుకోట, ఎందుకంటే ఖచ్చితంగా గెలిచి తీరుతాం. గెలవడానికి కారణాలు కూడా ఉన్నాయంటే మొన్న కొంత పాత ఎమ్మెల్యేల మీద కొంచెం అసంతృప్తి ఉండొచ్చు, ఎందుకంటే కొత్తదనం కోరుకుంటారు కాబట్టి కొత్త క్యాండిడేట్ గా ఇప్పుడు చాటు చంద్రశేఖర్ వచ్చి బాగా కలుపుకోబోతుండు. ఇప్పుడు 4 మీటింగ్లే ఉదాహరణకు మనం చెప్పవచ్చు, ఎందుకంటే 4 మండలాల మీటింగ్. 4 మండలాలు కూడా ఎక్కడ కూడా సక్సెస్ కనపడట్లేదు కదా, అంటే ప్రతి చోట కూడా ఎదురు మాట్లాడే పరిస్థితి వచ్చింది. వర్గాలు అనేవి ఉంటుంటాయి మామూలే ఉన్నప్పటికి కూడా. అప్పుడు మేము మీటింగ్లకు వెళ్ళే వాళ్ళం కాబట్టి మాకు తెలుసు. మేము 2000 మంది భోజనం చేపిస్తే ఇంకా తక్కువ 500 మంది ఎక్స్ట్రా వచ్చినారంటే ఖచ్చితంగా మాకు స్పందన ఉంది కాబట్టి అంత భారీ స్థాయిలో జరుగుతుంది ప్రోగ్రామ్ కూడా. 4 మండలాలు ఇబ్బంది ఎటువంటి పరిస్థితి ఖచ్చితంగా మెజారిటీ వస్తుంది. ముఖ్యంగా ఇక్కడ ఆదిమూల సురేష్ వర్గం తాటిపత్తి చంద్రశేఖర్ కి సరిగా పని చేయట్లేదు అంటున్నారు, దానిపై మీరు అంటారు? ఇక్కడ వర్గాలు అనేవి అట్లాంటి ఇప్పుడు ఎమ్మెల్యే గారికి ఒక వర్గం, ఇప్పుడు వచ్చిన ఆయనకు ఒక వర్గం అనేది లేదండి. ఇక్కడ పార్టీ అంటేనే అధిష్టానానికి ఖచ్చితంగా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అందరూ కూడా కట్టుబడి ఉంటారు. ఇక్కడ ఇంకొక వర్గం అనేది అది ఎంత మాట, అది మీడియా వాళ్ళ సృష్టి. మీడియా వాళ్ళ సృష్టి అంటారు. 100% సృష్టి. చెప్పండి, ఇప్పుడు ఉన్న వాళ్ళలో వచ్చిన అందరూ కూడా చంద్రశేఖర్ కలిశారు. ఇక్కడ వర్గాలు పెట్టుకుని ఆగేది జరగదు, ఎందుకంటే పార్టీ అధిష్టానం ఎవరినైతే పంపిస్తుందో వారికి ఖచ్చితంగా మేము అది ఎవరినైనా కానీ ఏ క్యాండిడేట్ పంపిస్తే ఆ క్యాండిడేట్ మేము ఖచ్చితంగా మేయర్ తెప్పించే బాధ్యత మాది. ఖచ్చితంగా కష్టపడి రాబోయే కాలంలో కూడా మంచి మేయర్ తెచ్చి చంద్రశేఖర్ గెలుస్తుంది. పైన ఎవరు గెలవచ్చు అన్న? పైన ఎవరు గెలవచ్చు అనేది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గెలుతుంది. ఎందుకు గెలుస్తారని కూడా మాకు సమాధానం ఉంది. ఎందుకంటే ఉన్న పథకాలు కానీ ఇప్పుడు ఈరోజు ఎస్టీలకు, ఎస్సీలకు, బీసీలకు ఈరోజు డీబీటీ ద్వారా దగ్గర 2,40,000 కోట్ల రూపాయలు ఈరోజు ప్రజలకు ఎటువంటి అవినీతి లేకుండా, అంటే ఉచిత పథకాలు వేస్తేనే గెలిచే పరిస్థితి ఉందంటారా? దానికి కూడా ఖచ్చితంగా. ఎందుకంటే ఈరోజు ప్రతి కుటుంబానికి మేము గడపడ వెళ్ళాము. ప్రతి కుటుంబానికి దగ్గర ఒక కుటుంబానికి 2 నుంచి 3 లక్షలు, 4 లక్షలు, 5 లక్షలు అద్దె పొందింది కాబట్టి. ఎందుకంటే బతకడానికి పరిస్థితుల్లో కూడా కరోనా టైంలో కూడా ఇబ్బందులు ఉన్నాయి. కొంచెం కరువు ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ఆ డబ్బుల వల్ల కూడా కొంత ఎంతో కుటుంబం అనేది ఆర్థికంగా మెరుగుపడుతుంది ఖచ్చితంగా. అంటే ఇప్పుడు ఏపీలో సంచలనంగా మారింది కదన్నా షర్మిల రాకతో, దానిపై మీరు అంటారు? షర్మిల రాక విషయం అంటే ఇప్పుడు ఆమె ఎవరు తొత్తు అనేది కూడా అర్థమవుతుంది. వచ్చినా మాకేం ఇబ్బంది ఏం లేదు, ఆమె వచ్చినంత మాత్రాన మాకేం తెలంగాణలో వచ్చి ఆడ నిలబెట్టి తోసిపోయినాడా, ఇక్కడ కూడా అదే పరిస్థితి. వచ్చినంత మాత్రాన కాంగ్రెస్ కు ఆమె వచ్చినంత మాత్రాన నిలబెట్టి ఒక కాన్స్టిట్యూన్సీకి 10,000 ఓట్లు ఏం రావు. 500 ఓట్లు అయితే సరే, ఒకవేళ ఆమె నిలబెట్టకాడే మనం రావచ్చు, ఒకవేళ వస్తే ఒక 10,000 ఓట్లు. అంతకు మించి ఆమె ప్రభావం ఖచ్చితంగా. కాంగ్రెస్ ఎన్ని సీట్లు గెలిచే అవకాశం ఉందన్న? ఎన్ని సీట్లు? ఒక సీట్ గెలిస్తే చాలు, ఒక సీట్ కూడా గెలిస్తే చాలు అంటున్నా. అది కూడా ఉండకపోవచ్చు నాకు తెలిసి, ఎందుకంటే లాస్ట్ టైం చూశారు కాంగ్రెస్ అనేది. ఎందుకంటే రాష్ట్రానికి గెలిచింది, అభివృద్ధి వెనక్కిపోవడానికి కారణం కూడా కొంత ఏంటంటే ఈ యొక్క కారణాల వల్ల ఈ రోజు కూడా అది మనకు ఆ గాయం అనేది ఇప్పుడు కూడా ఆ గాయం అనేది మర్చిపోలేదు ప్రజలు. కాంగ్రెస్ అనేది మాట్లాడే నిజమైన రాజన్న వారసుడు అంటే ఎవరైనా చెప్తారన్న మీరు? ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి అండి. ఎందుకంటే నిజమైన వారసుడు ఎందుకు చెబుతామంటే 10 సంవత్సరాల నుంచి కూడా రాజన్న పేరు పెట్టుకొని మా జగన్మోహన్ రెడ్డి గారు తిరిగిండు. అయిపోయింది. 2014లో పోటీ చేశాము, సరే కొట్టలేకపోయాం, మళ్ళా కొట్టాం. 2019 కొట్టి తీరాం. 150 సీట్లు, 150 సీట్లు భారీ ఇచ్చారు. 2024 ఎన్ని సీట్లు రావచ్చు అన్న? ఖచ్చితంగా మా అంచనా ప్రకారం 120 నుంచి 130 లోపు వస్తాయని ఖచ్చితంగా. ఓకే అన్న, నమస్తే తమ్ముడు. మీ పేరు? ఎలాంటి తమ్ముడు? ఏం చేస్తుంటారు? వ్యవసాయం ఉంది, చిన్న ఏదో. ఎలా ఉందన్న ప్రస్తుతం జగన్ పరిపాలన? పరిపాలన అస్తవ్యస్తం ఉంది. మెయిన్ పాయింట్ రైతు కూలిపోయిండు, ఇసుక వల్ల బేల్దాలు కూలిపోయారు. పోతే ఇంకా చెప్పాలంటే ఎంప్లాయీస్ ఇబ్బంది పడుతుంది. పరిపాలన అంటే ఏం చెప్పాలి మనం? ఏం లేదంటారు అభివృద్ధి? అభివృద్ధి అనేది ఏం లేదు, సున్నా. అమరావతి వల్ల బాగా లాసిపోయాను. మాకు ప్రకాశం జిల్లాకు వెలుగొండ మెయిన్ ఇస్తాను గబ్బలేదు. అంటే టన్నెల్ సెకండ్ టన్నెల్ అయిపోయిందని రీసెంట్ షో అంతా ఎలక్షన్ షోనా? అంతమించి ఏం లేదు. వెలుగొండ చేసేవాడు అప్పట్లో మాకు. ఎందుకంటే మేము ఎక్కువ అభిమానించిన మా ఏరియాలో జగన్మోహన్ రెడ్డినే. ఎర్రగొండపాలెం
మార్కాపురం, గిద్దలూరు, కనిగిరి పశ్చిమ ప్రకాశం. ఈ 4 నియోజకవర్గాల్లో జగన్ అభిమానించారు. ఎందుకంటే వెలుగుడు చేస్తాడు, మనం బాగుపడతాం, వెలుగుడు చేస్తాడు, మనం బాగుపడతామని. ఆయన వెలుగుడు చేసినా మేము బాగుపడింది లేదు. ఓకే. ఈ సంవత్సరం ఒక రైతుకు 3 నుంచి 4 లక్షలు వస్తుంది. కనీసం ఆ ఉపాధి పథకం ఏమైనా ఉంటుంది, ఆ ఉపాధి కూడా తెచ్చేయండి కూలలు. అట్లాంటి సమస్యలు అండి మాకు. మొత్తమే పరిపాలన బాగాలేదు, కష్టంగా ఉంటుంది. ఈ మీ ఎర్రగొండపాలెం నియోజకవర్గం నుండి ఎవరికి వెళ్ళవచ్చు రేపు 24లో? ఎర్రగొండపాలెం ఒక కంచుకోట, ఒక వైఎస్ఆర్ పార్టీకి. అయినా ఈ రోజు టీడీపీలో మేము గెలుస్తామనే స్టేజ్కి వచ్చిందంటే జగన్ పరిపాలన మీరు జగనుకోవాలి. ఎందుకు వచ్చిండ్రు అంత వ్యతిరేకత? మీ జ్యోతి నేను కరువు ప్రాంతం మాది, ఈ కరువు తగ్గట్టు ఆయన ఏం చేయలేదు. అసలు పట్టించుకుంది ఎవరన్నా? జగన్మోహన్ రెడ్డి ఎక్కడ అసలు ఎవరు చూసాడు ఎవరన్నా? సురేష్ పెళ్లికి వచ్చి రోజు జనాలు కాపల్లా ఆ గోడలను కూడా కూర్చున్నాడు, గోడ వెళ్ళిపోయాడు అట్నే. అలాంటి ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి చేసిన జనాలు కాపాడాలిగా. జనాలు కాపాలి. పెళ్లికి వచ్చినోడు కూడా జనాలకు హాయం చెప్పాలా, అంత అభిమానించినోడు కూడా. అంటే ఇక్కడ అంత అమాయకులు ఉండాలి. వేస్తే ఇప్పుడు కూడా ఓట్లు ఎత్తడానికి నాకు అంటానికి లేదు. కొంచెం ఒక అమాయక వేరేది. దాన్ని బట్టి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అంటే జగన్మోహన్ రెడ్డి కష్టం ఈసారి గెలవడం. అంటే ఇప్పుడు మామూలుగా ఏపీలో షర్మిల ఎంటర్ అయింది కదా, దానిపై మీరు ఏమంటారు? షర్మిల వల్ల జగన్ భారీ లాస్ అన్న. 40 నుంచి 30 సీట్ల నుంచి 40 దాకా వస్తాను. మంచి రావు ఎవరికి? జగన్మోహన్ రెడ్డి. షర్మిల కూడా ఒకటి రావచ్చు అనుకుంటున్నాం మేము. ఇప్పుడు జనసేన పొత్తుతో వస్తుందా లేదంటే సింగిల్ గానే గెలుస్తారా? అన్నాడు వాళ్ళైతే ఓకేనన్నా, వాళ్ళైతే ఓకేనరు. పొత్తుటే వస్తుంది, కలిసి చేస్తాం, పని చేస్తామని. మీ ప్రకాశం జిల్లాలో ఎన్ని రావచ్చు అన్న సీట్లు టీడీపీకి? ప్రకాశం జిల్లాలో అంటే 12లో 4 వెళ్ళిపోతాయి. మాకుంది 8 ఏరియా. 8 ఆ టీడీపీ వస్తాయి, 2 వైశాలు. అంతేనా? నమస్తే అన్న. అన్ని ఛార్జీలు అన్ని పెంచాడు, కరెంట్ ఇంటి పన్నులు అన్ని పెంచాడు. పరిపాలన ఏం బాగాలేదు. వచ్చేది ఈసారి టీడీపీ. ఎందుకంటారు? ఏం చేయాలి ఆయన? సంక్షేమ పథకాలు, అమ్మఒడి అన్ని వేస్తున్నారు కదా. ఏం లేదు. రైతు వార్తలలో ఈ ఆరోగ్యశ్రీ కార్డు కూడా ఎత్తేసినారు, ఆసుపత్రిలో వర్తించదని చెబుతారు. ఏం లేదు, అది చేసింది ఏం లేదు. ఒక ఛాన్స్ అన్నాడు, అందరిని మనం పంపించాడు. అంతేనా? అంతే. ఏం లేదు. మీ నియోజకవర్గంలో ఎవరు గెలవచ్చు? ఇచ్చిన బాబు ఎంత మెజార్టీతో? 10,000 మెజార్టీ గెలుస్తాడా? వైసీపీ వాళ్ళు ఖచ్చితంగా 175 మాయ అంటుండ్రు కదా. కొత్త మాట. ఒకప్పుడు 90 పైనే వస్తాయి చంద్రబాబు. చంద్రబాబుకా? అంటే పవన్ కళ్యాణ్ ఏమన్నా ప్రభావం ఉంటది మీ నియోజకవర్గంలో? ఓట్లు ఉన్నాయి పవన్ కళ్యాణ్ కి? ఇద్దరు పోతే 2 కలిసి బాగానే వస్తాయి. అంటే షర్మిల కాంగ్రెస్ వచ్చింది కదా, చంద్రబాబుకి నష్టము, కాంగ్రెస్ వాళ్ళంతా టీడీపీలో ఉన్నారంటారు కదా వైసీపీ వాళ్ళు. దానిపై మీరేమంటారు? ఇప్పుడైతే కాంగ్రెస్ కి ఏం లేదు, నెక్స్ట్ ఏమో చెప్పలేము. ఇప్పుడైతే వచ్చేది టీడీపీ. షర్మిల వల్ల టీడీపీ ప్లస్ అయితే వైసీపీ ప్లస్ అయితే? ఈ రెండుకి ఏమీ లేదు. వైఎస్ఆర్ మాత్రం, కాంగ్రెస్ మాత్రం ఇప్పుడు ఏమి లేదు. ఓకే. ఈ రెండేళ్ళలోనే అంటది. 90కి పైన వస్తాయి సీట్లు చంద్రబాబు గ్యారెంటీ. పవన్ కళ్యాణ్ నిజంగానే అంత మైలేజ్ పెరిగిందంటే ఎవరి మధ్య? తెలుగుదేశమే పవన్ కళ్యాణ్ జీలేది, అందుకని పొత్తు పెట్టుకోరు. అది గెలుస్తారు ఇద్దరు పొత్తు పెట్టుకుని.